ఇప్పుడు కేవలం 7999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మూవీ మిక్స్చర్. ఇండియాలో ట్రెండ్ మారింది. పాన్ ఇండియా సినిమాల దెబ్బకి బెర్తులు ముందే బుక్ అయిపోతున్నాయి. అయితే ఈ ఏడాది సమ్మర్ని మిస్ చేసుకున్న సినిమాలు దసరా, దీపావళిని టార్గెట్ చేస్తే ఓ 3 ప్రాజెక్ట్స్ మాత్రం సెప్టెంబర్ 1st వీక్లో వచ్చేందుకు సై అంటున్నాయి. ఇప్పటికే డేట్స్ అనౌన్స్ చేయడంతో సౌత్ నార్త్ లో క్రేజీ ఫైట్ జరిగే ఛాన్స్ అయితే కనిపిస్తోంది. కోలీవుడ్ లో ఇళయ దళపతి విజయ్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ గోట్. వెంకట్ ప్రభు డైరెక్ట్ చేస్తున్న ఈ ప్రాజెక్ట్ సెప్టెంబర్ 5న సౌత్ నార్త్ లో భారీ ఎత్తున రిలీజ్ కానుంది. ఇందులో విజయ్ డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ ఆడియన్స్ ని థ్రిల్ చేసింది. ఇండియన్ స్క్రీన్ పై ఇలాంటి స్టోరీ రాలేదనే చర్చ అరవాడ్డాలో గట్టిగా జరుగుతోంది. విజయ్ కెరియర్ లో వస్తున్న లాస్ట్ సినిమా కావడంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే గోట్ కి గట్టి పోటీ ఇచ్చేందుకు బాలీవుడ్ నుంచి కంగనా, టాలీవుడ్ నుంచి దుల్కర్ సల్మాన్ సై అంటున్నారు. దీంతో పాన్ ఇండియా రేంజ్ లో పోటీ ఘాటెక్కేలా కనిపిస్తోంది. తేజస్ తో చేతులు కాల్చుకున్న కంగనా రనౌత్ ఇప్పుడు ఎమర్జెన్సీ మూవీని సెప్టెంబర్ 6న ఆడియన్స్ ముందుకు తీసుకురాబోతోంది. కంగనా స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ప్రాజెక్ట్ కావడం, ఇందిరాగాంధీ రోల్లో కాంట్రవర్సీ క్వీన్ నటించడంతో నేషనల్ వైడ్ గా ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కథ ఏ మాత్రం కన్విన్సింగ్ గా ఉన్నా ఎమర్జెన్సీ ఎఫెక్ట్ మిగతా సినిమాలపై గట్టిగా ఉంటుంది. గోట్ ఎమర్జెన్సీకి పాన్ ఇండియా రేంజ్ లో గట్టి దమ్కి ఇచ్చేందుకు బాక్సాఫీస్ బరిలో దిగుతోంది లక్కీ భాస్కర్. సర్ తర్వాత వెంకీ అట్లూరి తెరకెక్కించిన సినిమా కావడం, సౌత్ లో ఫుల్ స్వింగ్ లో ఉన్న దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తూ ఉండడంతో ఈ ప్రాజెక్ట్ పై కూడా నేషనల్ వైడ్ గా భారీ బజ్ క్రియేట్ అయింది. కథ ఆడియన్స్ కి ఏ మాత్రం కనెక్ట్ అయినా సౌత్ నార్త్ లో ఈ సినిమా కూడా సందడి చేసే ఛాన్స్ ఉంది. మొత్తానికి సెప్టెంబర్ 1st వీక్ ఈ 3 సినిమాల మధ్య ట్రయాంగిల్ ఫైట్ జరగబోతోంది. కథల పరంగా, మార్కెట్ పరంగా 3 సినిమాలకు ఫుల్ డిమాండ్ ఉండడంతో ఎవరు సత్తా చాటుతారు అనేది $1 మిలియన్ ప్రశ్నగా మారింది. హీరోయిన్ ఎవరైనా గోల్డెన్ పీరియడ్ కొంతకాలమే ఉంటుంది. వన్స్ అది మిస్ఫైర్ అయితే బౌన్స్ బ్యాక్ అవ్వడం చాలా కష్టం. రకరకాల ప్రయత్నాలు చేసినా సక్సెస్ బాటా ఎక్కుతారనే గ్యారంటీ అయితే లేదు. ప్రెజెంట్ ఇలాంటి క్రిటికల్ సిచ్యువేషన్ లోనే ఇరుక్కున్నారు ఓ 3 హాట్ బ్యూటీస్. పూజా హెగ్డే టాలీవుడ్ లో మొన్నటి వరకు నెంబర్ 1 ప్లేస్ ఎంజాయ్ చేసిన బ్యూటీ. రాధేశ్యామ్ తర్వాత సీన్ మారిపోయింది. విజయ్ తో చేసిన బీస్ట్ తో ఇమేజ్ మొత్తం డ్యామేజ్ అయింది. ఈ సినిమాతో బౌన్స్ బ్యాక్ అవ్వాలని చూసిన బుట్టబొమ్మకి ఆ కళ నెరవేరకపోగా కెరియర్ మరింత కష్టాల్లో పడింది. నార్త్ లో చేసిన కిసి కా భాయ్ కిసి కా జాన్ కూడా దారుణంగా ఫెయిల్ అయింది. దీంతో గోల్డెన్ లెగ్ పూజా హెగ్డే కాస్త ఐరన్ లెగ్ గా మారిపోయింది. గతంలో ఓకే చెప్పిన ప్రాజెక్ట్స్ కూడా చేజారిపోయాయి. దీంతో సైలెంట్ అయిన పూజాకి రీసెంట్ గా 2 ఆఫర్స్ వచ్చాయి. ఇందులో ఒకటి షాహిద్ కపూర్ సినిమా కాగా మరొకటి సూర్య ప్రాజెక్ట్. ఈ 2 హిట్ అయితేనే ఈ బ్యూటీ కెరియర్ మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కుతుంది. లేదంటే తట్టా బుట్టా సర్దుకోవాల్సిందే. పూజాలానే బ్యాడ్ టైమ్ తో ఫైట్ చేస్తున్న మరో బ్యూటీ కీర్తి సురేష్. లాస్ట్ ఇయర్ దసరాతో హిట్ కొట్టిన తను బోలా శంకర్ తో అడ్రస్ గల్లంతు చేసుకుంది. ఈ సినిమా తర్వాత మరో తెలుగు ప్రాజెక్ట్ కి సైన్ చేసింది లేదు. కోలీవుడ్ లో 3 సినిమాలు చేస్తున్న కీర్తి బాలీవుడ్ లో బేబీ జాన్ లో నటిస్తోంది. ఇందులో ఈ 2 సినిమాలు హిట్ అయినా తెలుగులో కీర్తికి ఛాన్స్లు వస్తాయి. లేదంటే కోలీవుడ్ కే పరిమితం అవ్వాల్సి ఉంటుంది. టాలీవుడ్ లో మొన్నటి వరకు గట్టిగా వినిపించిన పేరు సంయుక్త మీనన్. తెలుగులో ఎంట్రీ ఇస్తూనే 4 హిట్స్ కొట్టింది. మరో స్టార్ బ్యూటీగా ఫోకస్ అయింది. దీంతో ఈ లేడీ డేట్స్ ఇప్పట్లో దొరకడం కష్టమనే కామెంట్స్ వచ్చాయి. కానీ డెవిల్ తర్వాత సీన్ మొత్తం మారిపోయింది. ప్రెజెంట్ ఈ బ్యూటీ చేతిలో ఒక్క తెలుగు సినిమా కూడా లేదు. బాలీవుడ్ లో చరణ్ తేజ్ డైరెక్ట్ చేస్తున్న మహారాజ్నిలో నటిస్తోంది. ఈ సినిమా రిజల్ట్ ఈ బ్యూటీ కెరియర్ ని డిసైడ్ చేయనుంది. మొత్తానికి టాలీవుడ్ లో ఓ వెలుగు వెలిగిన ఈ 3 ఇప్పుడు కొత్త ప్రాజెక్ట్స్ లేక సైలెంట్ అయ్యారు. బౌన్స్ బ్యాక్ అయ్యేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అవి సక్సెస్ అయితే కెరియర్ మళ్ళీ కంటిన్యూ అవుతుంది. లేదంటే కొత్త బ్యూటీస్ కి సైడ్ ఇచ్చేయాల్సిందే. హీరోయిన్స్ కెరియర్ ఎప్పుడు ఎలా మారుతుందో ఎవ్వరూ చెప్పలేం. వన్స్ గుడ్ టైం స్టార్ట్ అయితే ఎవరు ఊహించని రీతిలో ప్రాజెక్ట్స్ కూడా అకౌంట్ లో పడతాయి. ప్రెజెంట్ ఇలాంటి జాక్పాట్ ని కొట్టేసింది ఓ చెన్నై చంద్రం. యంగ్ రెబల్ స్టార్ తో 4వ సినిమా చేసేందుకు రెడీ అవుతోంది. కల్కితో 1000 వాలా పిలిచిన ప్రభాస్ ఇప్పుడు మారుతి డైరెక్షన్ లో ది రాజా సాబ్ చేస్తున్నాడు. ఇది సెట్స్ పై ఉన్నప్పుడే సందీప్ రెడ్డి వంకతో స్పిరిట్ చేయడానికి ఓకే చెప్పాడు. ఇప్పటికే కథ రెడీ అయింది. హీరోయిన్ కోసం సెర్చింగ్ జరుగుతోంది. మొన్నటి వరకు బాలీవుడ్ బ్యూటీతో చర్చలు జరిపిన యూనిట్ ఇప్పుడు యూటర్న్ తీసుకుంది. కథలో హీరోయిన్ పాత్ర చాలా మెచ్యూర్డ్ గా ఉంటుందట. అందుకే చెన్నై చంద్రం త్రిషాని అప్రోచ్ అయినట్టు తెలుస్తోంది. ప్రభాస్ తో ఎప్పటి వరకు 3 సినిమాలు చేసింది త్రిష. ఇందులో వర్షం బ్లాక్ బస్టర్ అయితే పౌర్ణమి, బుజ్జిగాడు యావరేజ్ గా నిలిచాయి. మళ్లీ 16 ఏళ్ల తరువాత ఈ కాంబో రిపీట్ అవుతోందంటే ఆడియన్స్ లో అటెన్షన్ భారీగా పెరిగింది. అయితే సందీప్ సినిమాల్లో హీరోయిన్ పాత్ర చాలా ప్రత్యేకంగా ఉంటుంది.
నటనతో పాటు బోల్డ్ ఇంటిమేట్ సీన్స్తో మోత మోగించాలి. 40+లో త్రిష వీటికి ఒప్పుకుంటుందా అనేది $1 మిలియన్ ప్రశ్న. ప్రజెంట్ వరుస సినిమాలతో బిజీగా ఉంది త్రిష. అజిత్తో విడా మయర్చి, కమల్తో థగ్ లైఫ్, చిరంజీవితో విశ్వంభర చేస్తూనే మలయాళంలోనూ ఓ ప్రాజెక్టుకి ఓకే చెప్పింది. ఇలాంటి టైంలో ప్రభాస్తో సినిమా అంటే తన కెరియర్ పీక్ స్టేజ్కి వెళ్ళినట్టే. మరి ఈ వార్తలో ఎంత నిజముందో తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. ఏ హీరో అయినా బ్యాడ్ టైం బాధిస్తున్నప్పుడు ఆగి ఆలోచించాలి. రొటీన్ కథలకి బ్రేక్ ఇచ్చి ప్రయోగాల వైపు పరుగులు తీయాలి. కొత్త కాంటెంట్ కి తగ్గట్లు కట్అవుట్ ని మార్చి హైప్ పెంచాలి. అప్పుడే జాక్ పాట్ కొట్టే ఛాన్స్ దొరుకుతుంది. ప్రెసెంట్ ఇదే ఫార్ములాని తూచా తప్పకుండా ఫాలో అవుతున్నారు ఓ ముగ్గురు టాలీవుడ్ యంగ్ హీరోస్. టాలీవుడ్ లో విజయ్ దేవరకొండకి ఓ స్పెషల్ ఇమేజ్ ఉంది. కానీ వరుస ఫ్లాపులు తన కెరియర్ ని డ్యామేజ్ చేశాయి. ఫ్యామిలీ స్టార్ తో బౌన్స్ బ్యాక్ అవుతాడు అనుకుంటే అది కూడా భారీ షాక్ ఇచ్చింది. దీంతో ట్రాక్ మార్చిన రౌడీ స్టార్ ఇప్పుడు ఒకేసారి 3 సినిమాలను లైన్లో పెట్టాడు. ఇందులో ఒకటి రాయలసీమ బ్యాక్డ్రాప్లో తెరకెక్కుతుంటే మరొకటి గోదావరి స్లాంగ్లో సాగనుంది. అయితే గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్లో తెరకెక్కుతున్న VD12 మాత్రం సంథింగ్ స్పెషల్గా ఉండబోతోంది. ఇందులో రౌడీ స్టార్ గూఢచారి పాత్రలో కనిపించబోతున్నాడు. ఇప్పటికే 50% షూటింగ్ ఫినిష్ అయింది. మిగిలిన వర్క్ విదేశాల్లో తెరకెక్కుతోంది. ఈ సినిమాతో బౌన్స్ బ్యాక్ అవ్వాలని భారీ ప్రయోగమే చేస్తున్నాడు విజయ్ దేవరకొండ. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కూడా ఇప్పుడు రూటు మార్చాడు. గతంలో చేసిన 3 సినిమాలు ఫ్లాప్ అవడంతో ఇప్పుడు ప్రయోగాల వైపు యూ టర్న్ తీసుకున్నాడు. పలాస డైరెక్టర్ కరణ్ కుమార్ తో మట్కా చేస్తున్న తను 4 డిఫరెంట్ గెటప్స్ లో కనిపించున్నాడు. 1958 నుంచి 1982 మధ్య దేశవ్యాప్తంగా జరిగిన కొన్ని నిజ సంఘటనల ఆధారంగా ఈ సినిమా కథ సాగనుంది. వరుణ్ తేజ్ కెరియర్ లోనే అత్యధిక భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. పాన్ ఇండియా మూవీగా రానున్న మట్కా వరుణ్ తేజ్ కెరియర్ ని బౌన్స్ బ్యాక్ చేస్తుందని బలంగా నమ్ముతోంది యూనిట్. ప్రెజెంట్ ఈ సినిమా షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతోంది. వరుస ఫ్లాప్లతో సతమతమవుతున్న నాగ చైతన్య కూడా ఓ భారీ హిట్ కొట్టాలి అని ఆశతో ఉన్నాడు. అందుకే చందు మొండేటి డైరెక్షన్ లో తండేల్ అనే ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేశాడు. శ్రీకాకుళానికి చెందిన రాజు అనే ఫిషర్ మ్యాన్ లైఫ్ లో జరిగిన నిజ సంఘటనల ఆధారంగా ఈ సినిమా కథ సాగనుంది. ఇందులో చైతు శ్రీకాకుళం స్లాంగ్ లో మత్స్యకారుడుగా కనిపించబోతున్నాడు. ప్రెజెంట్ షూటింగ్ దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్ డిసెంబర్లో ఆడియన్స్ ముందుకి రానుంది. మొత్తానికి ఫ్లాపుల్లో కూరుకుపోయిన ఈ ముగ్గురు బౌన్స్ బ్యాక్ అయ్యేందుకు ప్రయోగాలని నమ్ముకున్నారు. కథకు తగ్గట్టు తమని తాము మార్చుకుని రిలీజ్ కి ముందే భారీ హైప్ ని క్రియేట్ చేస్తున్నారు. మరి ఈ ఎక్స్పెరిమెంట్స్ ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి. ఒకప్పుడు బాలీవుడ్ ని రూల్ చేసిన పెద్ద పెద్ద స్టార్స్ ఇప్పుడు దయనీయమైన స్థితికి చేరుకున్నారు. ఎన్ని జోనర్స్ లో సినిమాలు చేస్తున్నా ఆడియన్స్ పట్టించుకోవడం లేదు. దీంతో ఎలాంటి కథలు సెలెక్ట్ చేసుకోవాలి, ఎలాంటి ప్రాజెక్ట్స్ కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలి అనేది పెద్ద పజిల్ గా మారిపోయింది. అక్షయ్ కుమార్ ఒకప్పుడు ఖాన్ త్రయానికి గట్టి పోటీ ఇచ్చిన హీరో. తను సినిమా చేస్తే మినిమం వసూళ్లు వస్తాయని భావించేవారు నిర్మాతలు. కానీ ఇప్పుడు సీన్ మొత్తం మారిపోయింది. కరోనా తర్వాత ఆడియన్స్ తో డిస్కనెక్ట్ అయిపోతున్నాడు అక్షయ్. వరుసగా 16 ఫెయిల్యూర్స్ అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆగస్టు 15th కి ఖేల్ ఖేల్ మే మూవీ రిలీజ్ అవుతున్నా నార్త్ ఆడియన్స్ ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. ఈ సినిమా ట్రైలర్, ప్రోమోస్ కూడా పెద్దగా ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడం లేదు. అక్షయ్ లానే బ్యాడ్ టైమ్ తో ఫైట్ చేస్తున్న మరో హీరో అజయ్ దేవ్గన్. తనకి కూడా కొన్నేళ్ల నుంచి సరైన విజయాలు లేవు. ఈ ఏడాది విడుదలైన మైదాన్ కి మంచి టాక్ వచ్చినా కలెక్షన్స్ రాలేదు. రీసెంట్ గా వచ్చిన ఔరో మే కహా దమ్దా పరిస్థితి మరింత ఘోరం. బాలీవుడ్ లో పెద్ద మాస్ హీరోగా పేరున్న అజయ్ సినిమాకి ఫస్ట్ డే 2 కోట్లు కూడా రాలేదు. ఫస్ట్ షోకే నెగిటివ్ టాక్ రావడంతో ఈ ప్రాజెక్ట్ కూడా డిజాస్టర్ గా మారిపోయింది. మొత్తానికి బాలీవుడ్ ని ఒకప్పుడు రూల్ చేసిన బడా స్టార్స్ అంతా ఇప్పుడు మినిమం వసూలు రాబట్టడానికి కూడా నానా తంటాలు పడుతున్నారు. హీరోల మధ్య ఉన్నంత పోటీ హీరోయిన్ల మధ్య ఉండదు. కానీ పాన్ ఇండియా ట్రెండ్ మొదలయ్యాక సీన్ మొత్తం మారిపోయింది. సౌత్ హీరోయిన్స్ డామినేషన్ నార్త్ లో ఎక్కువైంది. ముఖ్యంగా రష్మిక కట్అవుట్ హాట్ కేక్ లా మారిపోయింది. అయితే ఇప్పుడు తనకి గట్టి పోటీ ఇస్తోంది ఓ నార్త్ లేడీ. తన ఆఫర్స్ అన్ని ఒక్కొక్కటిగా లాగేసుకుంటోంది. రష్మిక మందన్న పుష్పతో నేషనల్ క్రష్ గా మారిన కన్నడ కస్తూరే. తర్వాత వచ్చిన సీతారామం యానిమల్ బ్లాక్ బస్టర్ అవడంతో తన క్రేజ్ భారీగా పెరిగింది. సౌత్ నార్త్ పాన్ ఇండియా ప్రాజెక్టులకి తానే బెస్ట్ చాయిస్ అనే ఇంప్రెషన్ ని క్రియేట్ చేసింది. ప్రెజెంట్ సౌత్ లో పుష్ప 2తో పాటు ధనుష్ కుబేరలో హీరోయిన్ గా నటిస్తోంది రష్మిక. బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ తో జోడీ కడుతూనే విక్కీ కౌశల్ చావాలో హీరోయిన్ గా ప్లేస్ ని కన్ఫర్మ్ చేసుకుంది. వీటిలో ఏది హిట్ అయినా పాన్ ఇండియా రేంజ్ లో రష్మిక తిరుగుండదు అనే కామెంట్స్ వినిపించాయి. అయితే ఈ కన్నడ కస్తూరికి భారీ షాక్ ఇచ్చింది తృప్తి దిమ్రే. నేషనల్ క్రష్ ప్రాజెక్ట్స్ అన్ని తన అకౌంట్ లో పడేలా చూసుకుంటోంది. ఆషికీ 3 కోసం ఫస్ట్ కైరా అద్వానీతో చర్చలు జరిపారు మేకర్స్. తర్వాత రష్మికని సంప్రదించారు. చివరికి తృప్తిని ఫైనల్ చేశారు.
రణబీర్ లవ్ వార్లో సెకండ్ హీరోయిన్ గా రష్మికను తీసుకోవాలని భావించాడట భన్సాలి. కానీ యానిమల్తో తృప్తి హైలైట్ అవ్వడంతో ఆఫర్ని బ్యూటీకిచ్చాడట. ఇక పుష్ప 2 ఐటెం సాంగ్ కోసం తృప్తి దిమ్రితో చర్చలు జరుపుతోందట యూనిట్. మొత్తానికి నార్త్లో రష్మిక స్పీడ్కి బ్రేకులు వేసింది తృప్తి దిమ్రి. సౌత్ ప్రాజెక్టుల్లో కూడా ఛాన్సెస్ అందుకుంటూ ఇక్కడ కూడా పాతుకుపోవాలని ట్రై చేస్తోంది.